గురుగారు చాలా మందికి మనసులో చాలా కోరికలు ఉంటాయి, చాలా సంకల్పాలు ఉంటాయి. ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి పని జరగదు. అలాంటప్పుడు దైవానుగ్రహం తోడవ్వాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? సాధారణంగా సంకల్పము దృఢమయ్యి మనకొక్కళ్ళకే ఉంటే సరిపోదు. దానికి 3 రకాలైనటువంటివి తోడు కావాలి. ఒకటి, మనం కష్టపడి విత్తనం నాటాలి. విత్తనం నాటడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము బయట ఆ భూమి, ఆ మట్టి ఉండాలి. ఈ రెండూ ఉన్న ఈశ్వరుడు అనుగ్రహం వల్ల, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పైనుంచి అలా జలము కిందకు వచ్చి వర్షించాలి. అంటే ఈశ్వర అనుగ్రహం ఒకటి, దైవానుగ్రహం ఒకటి, మనకి ఉండాల్సినటువంటి సంకల్పం ఒకటి, దానికి యోగ్యమైనటువంటి భూత ప్రక్రియ, ఈ 3 ఉంటే తప్ప ఏ పనిని మనం సాధించలేం. ఇప్పుడు దైవానుగ్రహం దేనికైనా అవసరమే. ఆ దైవానుగ్రహం కావాలి అంటే నీ చిత్తశుద్ధి యందు ధర్మం ఉండాలి. ఆసురి అనుగ్రహం ఉండి కూడా పనులు అవుతాయి, పనులు కావు అనేది లేదు. కానీ అది చాలా ప్రమాదకరమైంది అయి ఉంటుంది. అలా కాకుండా దైవీ అనుగ్రహం అనేటటువంటిది, దేవతానుగ్రహం, దానికి పెద్దలు, గురువులు, యోగ్యులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గ్రహస్థితి ఎలా ఉంది, ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితిలో నేను చేయాల్సినటువంటి అనుష్ఠానం ఏమిటి, ఏమంటే నాకు జాతకం లేదు, నాకేం తెలియదు అంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళు. చక్కగా నమశంకరాయ 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 అని శ్రీరామ 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 అనుకుంటూ చక్కగా స్వామికి అభిషేకం చేయొచ్చు, రామచంద్రమూర్తికి పూలతో అలంకారం చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి దైవానుగ్రహ హేతుకాలైతాయి. కాబట్టి మనుష్య జన్మ రావడం కష్టము. వచ్చినటువంటి మనుష్య జన్మ సార్థకమైనటువంటి కృత్యాలతో మాత్రమే మనం దాన్ని సార్థకం చేసుకోగలుగుతాం తప్ప లేకపోతే ఈ జీవితము వృధా అవుతుంది. ఈ సంకల్పం కలగాలి అంటే ప్రధానంగా గోసేవ. గోవులు ఏం కావాలంటే అవి ఇవ్వగలవు. ఎందుకు? 3 దేవతలు గోవులో ఉన్నారు. ఏ గ్రహదోషాలైనా, ఏ దారిద్ర్యాదులు మనందరికీ వచ్చినా, మనస్సుకి ఏ క్లేశాలు, కష్టాలు వచ్చినా అన్నిటికీ మందు ఒకటే. చాలా గొప్పగా చెప్పబడ్డది. గోవు దగ్గరికి వెళ్ళవయ్యా, ఆ గోవుకు ఆనందాన్ని కలిగించేట్టుగా నిమురు, ఆ గోవు సేవ చేయి, ఆ పేడని తీసుకువెళ్ళి ఎత్తివేయి. ఇలా గోసేవని గనక చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఉండేటటువంటి ఆ దృఢ సంకల్పము నెరవేరి తీరుతుంది. గోవుల యొక్క అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. అదే గోశాలలు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి చక్కగా ఖర్చు లేకుండా చేసుకునే పరిహారం చెప్పారు గురుగారు. అంతేమ్మా, ఖర్చులు పెట్టుకోవడం అనేది అవసరమే లేదు. ఈ గోసేవ చేస్తే గోవులో దేవతలు ఉన్నారు, అవసరమైనటువంటి అన్ని పదార్థాలు ఆవులోనే ఉన్నాయి. అవును గురుగారు. గవాం అంగేషు తిష్టంతి భువనాని 14 14 భువన భాండాల్లో ఏవే ఉన్నాయో అవన్నీ ఆవులో ఉన్నాయట. గావో విశ్వస్య మాతర. విష్ణుమూర్తి బాధతో భూమి మీదకి వస్తే ఆయనకి పాలిచ్చి ఆయన్ని విశ్వం అంటాం. ఆయనకి పాలిచ్చి ఆయన ఆర్తిని తెరిచింది కాబట్టి గోవుని గావో విశ్వస్య మాతర అంటాం. కాబట్టి గావో విశ్వస్య మాతర. అలాంటి మాతృస్వరూపమైన గోసేవ, తల్లిదండ్రుల సేవ ఎవరు శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి అపజయాలనేటటువంటివి ఉండవు. మన గోశాలలో చాలా ఆవులు ఉంటాయి. అవునమ్మా. మీకు చాలా ఇష్టం కదా గురుగారు? ఖచ్చితంగా అమ్మా. ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది మన గోశాలలో. మా దగ్గర సావిత్రి, గాయత్రి, లలిత, వాణి అనేకమైనటువంటి పేర్లతో. అవును గురుగారు. అదృష్టం. అమ్మా. నమస్కారం. వాసుదేవ్.